20 పొరోటాలు తినేవాడు 3 కేజీలు పెద్ద లెక్కనా? మీదేనా అది కూడా? మాది ఊరు. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడింది ఎలా మరి? అది నాకేంటికి ఎనుములో అదే అదే అవే కదా ఇప్పుడు వచ్చేది ఎక్కువ పాలు. ఆవు పాలు తింటారు. ఆవు పాలు పెంచి కావ 10 కేజీలు ఎవరు తిన్న కూడా తింటారు. ఆవు పాలు మామూలుగా కవర్ చేసేది దీంతోనే కదా, ఎనుము పాలతోనే కదా చేస్తారు. వాళ్ళ కోల్చిన వాళ్ళు చేస్తారు ఆవు పాలతోనా? ఆవు పాలతో అంత సార్ రాదు. బర్రె బర్రె ఎనుము పాలతో వస్తుంది. చెప్తాడు బర్రె బలిసినట్టు బలిసినా కదరా బర్రె బలిసినట్టు కాదు. ఇంటర్వ్యూ చేస్తానా? ఇంటర్వ్యూ కాదు, ఇది పోడ్కాస్ట్. విలేజ్ పోడ్కాస్ట్ సెటప్ లేదు, డైరెక్ట్ 5 ఏళ్ళ నుంచి ఉన్నాయి కానీ నేను చూస్తాడా కదా, ఏం దాంట్లో ఏం లేదు. బాగుందిలే. భలే ఉందంట అన్న చెప్తున్నాడు. పెద్ద 2 బాక్స్ తిన్నాడు వాడు 2 బాక్సులు తీసుకొనేనా 6 బాక్సులు పార్సల్ తీసుకొని పోతున్నాడు. 3 కేజీ తీసుకున్నా పార్సల్. వాళ్ళు చూసుకోవాలి పిల్లలు ఒకటే 6 బాక్సులు తింటాడు. 6 బాక్సులు తిన్నా అంటాడా? మొన్న వాళ్ళు చెప్పినా నేను నమ్మను. 1/4 కిలో తినడానికి మనిషికి ఆడికి ఫుల్ అవుతుంది. వాడి గురించి తెలియదా? కటౌట్ చేసి కొన్ని వాడెవడో ఇంకా నేను చెప్తాను, ఎవడో 100కి 1 నిద్ర ఆడుకుంటూ ఉంటాడు. కేజీ తినోడు నమ్మకపోతే 20 పొరోటాలు తింటాడా? పొరోటాలు తినేది తిని చెప్పాక నువ్వు 20 పొరోటాలు తినేవాడు 3 కేజీలు పెద్ద లెక్కనా? నువ్వు అన్ని ఏదో వాడు తింటాడా? ఏదో పెద్ద నీచాను అనుకున్నాడు. నేను నమ్ముతా. ఒకటేసారి తినడు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నము అప్పుడే తింటే ఏదైనా ఎవడైందంటే పిల్లలకి చిన్న పిల్లలకి 3 ఏళ్ళ పిల్లలకి పెట్టి 3 కేజీలు తింటావునా? 3 కేజీలు ఒక రోజుకి? అప్పుడప్పుడు తింటే పోతా ఉంటుంది. ఒక రోజుకి తినచ్చా? ఆయనే కాదు, ఆయనే కాదు, మన ఇంట్లో మన అమ్మ ఆయన ఏంటన్నా చేయని కాక తినేటి మనం అప్పుడొకటి ఇట్ట పోతా ఒకటి అట్ట పోతా ఒకటి తీసుకుంటా టైం పాస్. ఏందో కుట్రాలు తిందాము 3 కేజీలా? మరి నువ్వు తింటే తెలుస్తుంది. నువ్వు ఏమొద్దు, మాంసం పై మీద పెట్టు, ఉప్పు పసుపు వెయ్యి, నువ్వు దాన్ని అట్ట అంటూ ఒక ముక్క నొట్టేసుకో. అమ్మాని చూడు, నీ గుడ్డ పుడుకో. 4 కోడులు తింటాడు. చెప్పొద్దు నాకు, నేను అన్ని పట్టి చూసినన్ని. నువ్వు అట్లా ఉప్పు పసుపు వేసి మా అమ్మ ఇంట్లో ఏదైనా పని చేసుకుంటాను అని కలబెడతాను ముందు. అప్పుడొకటి తింటా అంటే ఆ కేజీ అయిపోతుంది పొయ్యి మీద. కానీ మీ కాలం మారిపోయిందిలేనా? మేము ఆడ ఇంత తింటే మా కడుపు నిండిపోతుంది. మాకు మనం ఏం పని చేస్తున్నాము ఏం విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి మేము మా కాలంలో 230 గ్రాములు సేరు, 250 గ్రాములు సేరు మామూలు నాటుకోడి మాంసం తెచ్చే అది పులుసు చేస్తే ఈడ మాంసం వండితే యాడికి బాకరా పెట్టాయి కోసం వస్తుంది. ఈడ వండితే బాకరా బయటకు వస్తుంది. 2 ముక్కలు ఇంత పులుసు ఇంత మొదలు 200 సంగడి పెట్టుకొని అదుకొని తింటాను. ఆ సీన్ అన్నీ పెట్టుకొని ఇప్పుడు కేజీ కూర పెడితే కానీ సాల్దే. వీడు తింటాడు కదా, ఆయన విమర్శించ కాకుండా తప్పది. 3 ఉన్నారు మనుషులు వాళ్ళ లోపల. అవన్నీ విమర్శించద్దు. జస్ట్ కామెడీ చెప్తాను. కామెడీ. మనం 3 కలిపి ఎంత తింటామో తింటాడు. తినే శక్తి ఉండదు, తింటాడు. అది కాదు, మనం 3 ఒకటేసారి ఎత్తి మళ్ళీ అంత 7 తినడానికే. తినే దాంట్లోనే శక్తి ఉంటుంది. తిండినప్పుడు శక్తి ఉంటుంది. ఆ పైనుంచి తింటారు, కింద నుంచి తీస్తాను శక్తి అంతా. పంగనం దోశ పోసుకుంటే 8 దోశలు తింటాను. కొండగడికి పోయిచ్చి 8 దోశల్లో ఇప్పుడు ఒకటి పెట్టుకుంటే పాదు. పనుకుంటారులే మీరు ఊర్లలో? అయ్యా ఊరి టీవీ ఎవరి పిచ్చో అంది మీరు అప్పుడు 7:30కే 7:30 8కి. ఇప్పుడు లేలా? ఇప్పుడు టీవీలు వచ్చిందా? టీవీలు వచ్చినాయి. టీవీ కాదులే, మొబైల్ ఫోన్లు వచ్చేసినాయి.
బయలు ఫోన్లే కాదు అప్పుడు టీవీలు ఉన్నప్పుడు కానీ లేదా నలుగురు ఊరిలో కూర్చుంటే ఇట్లా మనం ఇప్పుడు యాభైకి ఎట్ట మాట్లాడతారు మీరు పోయి వాళ్ళు దాలిచ్చాడు అట బోర్ కొడితే ఏం చూస్తారన్నా మనమైతే రీల్స్ చూస్తాము బోర్ కొడితే ఆడ బోర్లు వీళ్ళు ఏం కొట్టవులే అప్పుడు ఉన్నది కాడ బోర్లు కొట్టవు ఇప్పుడు ఏమన్నా మీకు కూడా మాకేం బోర్లు కొట్టవద్దు అని చూస్తా వీడు రోజు కూర్చోడు సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేస్తున్నాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయన కూడా బోర్ కొడతా అంటాడు గంటకి పడుతుందా ఇంక బోరా ఏమో 8 గంటలే డ్యూటీ 8 గంటలు తర్వాత ఏం చేయాలి 8 గంటలకు ఆయన లోకం ఆయన గాలి తర్వాత వచ్చినప్పుడు కూడా ఈ మానవుడికి ఎన్ని ఆలోచనలు నిద్ర రావడం అది చెప్పు ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు మనిషి అవడు తల్లి గర్భంలోంచి గడ్డకొచ్చినానికి కూడా ఆలోచన ఉంటుంది మనిషికి గర్భంలోంచి గడ్డకొచ్చినానికి ఆలోచన మనిషి జీవితము అనేది ఏందినా అసలు మనిషి జీవితం మామూలే ఈ జీవితం మేము తింటాడా చేసుకుంటాడా అంతే ఇంకేమన్నా జీవితం రైతు పని చేస్తారా అప్పుడు రైతు పని చేస్తాను ఇప్పుడు ఏం లేదు అన్ని మునిగిపోయినాయి డాంగ్ కింద ఎప్పుడు డ్యామ్ వచ్చింది సంవత్సరం డాంగ్ కింద అవులే ఆ డ్యామ్ వచ్చినప్పుడు పోయినా కొట్టుకుపోయినా ఏం లేవు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలన్నా వాళ్ళు అంతా డబ్బులు ఇచ్చినారు చెప్తాను పెద్దోడింది తెప్పిదోడింది తింటే వారికి వచ్చేదానికి సంతోషం ఆయన ఇచ్చే ఏం లేదు అదే కొడుకుంటా విజయవాడ చేస్తున్నాడు వాడి పెళ్లికి అప్పేయటం లేదు వాడు సెక్రటరీలో పని చేస్తున్నాడు ముస్లిం మా భార్య నేను ఇద్దరం ఒక్కడ చేసుకొని తినేది కొద్దిపాటి కాడ ముడుక్కుండేది ఇంకది మాకు బాగుంటుంది మేము కూడా వాళ్ళకి చెల్లేస్తానన్నా చూడు సరేలే పోయిరా సరేలే నా వస్తాము మంచిది థ్యాంక్స్ అయిపోయింది బ్రో ఇంటర్వ్యూ అన్నతో